ఇదొకటి చేంజ్ చేస్తారంట, ఇదొకటి మొత్తం ఈ పైన ట్యాంక్ కవర్ అవుతుంది, ఇది మొత్తం చేంజ్ చేస్తారంట. చందా గూగుల్ పే ఆన్ చేయాలా? చందా కాదురా, స్ప్లిట్ రా రే, పెట్రోల్ కి స్ప్లిట్ అంటారా, చందా అన్నారా. సారీ గైస్, మిలిటరీ సిస్టమ్. మేము దీనం మళ్ళా పట్టుకురాడు పట్టుకుండా 500 కట్టినాము. ఓ అమ్మ, మంచి ఎక్స్పీరియన్సెస్ నేను మన వాళ్ళకైతే. ఆడ అంత మంచి బోర్డు వేస్తాడు, 2 వీలర్ ఎలా లేదురా అయినా సరే ఎక్కిస్తారు. జాగలేదురా అంటే డిక్కిలో కూర్చో. ఏం చూసుకుంటావురా, అన్ని మంచిగానే ఉన్నాయి. సో గైస్ వెల్కమ్ బ్యాక్. ఇవాళ నా బండి లేదు, బ్లాగ్ వచ్చేసి మారుతి 800 లెజెండరీ, దాంట్లోకి స్టార్ట్ చేస్తున్నా. పురాణా వాలే మగర్ అయితే అది కాదు, ముచ్చట ఏంటంటే నా బండి చెప్పిన కదా, షోరూమ్లు ఇచ్చినాము మొన్న, గొడవది పెట్టినా కదా. అది అయిపోయిన తర్వాత షోరూమ్లు ఇస్తే ఇక ఇన్సూరెన్స్ అనగానే ఆడు కంపెనీ వాళ్ళు పక్క అది ఇది అని చెప్పి ఏదో ఒకటి పెడుతుంటారు డిస్టర్బెన్స్. సో యాస్టీస్ అట్లనే అయింది మనకు కూడా. చిన్న గీత పడ్డా సరే ఈ పార్ట్ మొత్తం చేంజ్ చేయాలి అన్న కాడికి అయిపోయింది అది. వాళ్ళు ఇదన్నీ చేంజ్ చేస్తాం అది చేంజ్ చేస్తాం అని మాట్లాడితే కొన్ని వద్దులే అన్న ఉండని, ఎంత ఇన్సూరెన్స్ అయినా కానీ బండి వచ్చినాయి కొత్తవే, వాడు చేంజ్ చేస్తాడు, షోరూంలో చేంజ్ చేసినా బయట చేంజ్ చేసినా కానీ ఆడు కూడా మనిషే కదా. సో అదంతా పక్క పెడితే వద్దు, ఏం చేంజ్ చేయకు ఉండని, అవే కావాలి మాకు, ఇది జస్ట్ గీతలే పడ్డాయి అని చెప్పి నేను కొన్ని అడ్జస్ట్ అయిపోయినా. బిల్ వచ్చేసి 14,000 అంటే అరౌండ్ 13,000 to 14,000 ఏమో ఎస్టిమేషన్ ఇచ్చినాడు. పార్ట్స్ అయితే ఆర్డర్ పెట్టిరు. ఇన్సూరెన్స్ ఎంత క్లైమ్ అవుతుంది, ఏం క్లైమ్ అవుతుంది, ఏంది ఏం కథ మనకేం ఐడియా లేదు ఇంకా. ఎందుకంటే వాడు వచ్చిండు, చూసిండు, పోయిండు, రిస్క్ చేసుడు అన్నట్టు. నేను ఇది ఏం రా ఇట్లా వరుతుంది ఆడే బాయ్ వచ్చినాం చూడు, ఇగో గణేష్ సీటర్స్ కావడం ఒక్క నిమిషంలో వస్తున్నా. సరే అయితే అట్లా పని అయితే నడుస్తుంది. చూపెడతా చూడరు ఏమేమైతే ఇరిగిపోయినాయో. నేను నిన్న కొంచెం ఒక చిన్న వీడియో తీసుకున్న షోరూంలో, ఫస్ట్ అయితే ఆ వీడియో చూడరు. ఇంకొకటి నేను ఈ కార్ని బయటకు వెళ్ళి చూపెడతా. ఇప్పుడు మేము ఒక దగ్గర పోతున్నాము, ఈ కార్ అనే పోతున్నాము, మన బెటాలియన్ మొత్తం రెడీగా ఉంది రోడ్ మీద. అయితే బండి షోరూమ్లో ఇచ్చిన, ఇగో ఇదొకటి చేంజ్ చేస్తారంట, ఇదొకటి మొత్తం ఈ పైన ట్యాంక్ కవర్ అవుతుంది, ఇది మొత్తం చేంజ్ చేస్తారంట. ఇది చిన్న పడ్డది, ఇక్కడ కనిపిస్తుందో లేదో మీకు, జస్ట్ చిన్న కాట్లు పడ్డాయా. అది ఏదైతుందో దానివల్ల వాటర్ పోయి అది మొత్తం ఖరాబ్ అవుతుంది అని చెప్పి అది మొత్తం డిఆర్ఎల్ చేంజ్ చేసుకోమని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ డిఆర్ఎల్ కూడా చేంజ్ చేస్తారు. మళ్ళీ దీని వెహికల్ ఇది ఏదో తిరిగిపోయిందో ఇది కూడా మార్చేస్తారు. దిస్ వన్ ఇది బొక్క. ఇంకోటి ఇన్సూరెన్స్ అయినా రేపు వస్తాడంట, వాడు ఎప్పుడు వస్తాడో ఏం చేస్తాడో ఏమో వానికే తెలియాలా. ఇది ఒక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, మొత్తం 3. ఈ 3 పార్ట్లు అయితే ఇప్పుడు ప్రజెంట్ చెప్పిండు. మళ్ళీ ఇంటీరియర్గా రేపు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటీరియర్కి ఒకసారి ఫోటోలు తీసుకొని పోతారంట. తీసుకున్న తర్వాత ఏమవుతుందో, ఏం పార్ట్స్ చేంజ్ అవుతాయో అవి మనకు కాల్ చేసి చెప్తారంట. సింపుల్, ఇది ముచ్చట. మీతో ఏమైనా ఉంటే నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. అంటే ఇంకో వారం రోజులు పడుతుంది. మొత్తం మీద ఇప్పుడు ఈ పార్ట్లు రావాలంటే దగ్గర 20 రోజులు టైం పడుతుంది అన్నాడు, 15 నుంచి 20 రోజులు అట్లుంది కథ. మనది చూద్దాం. అన్లాక్ చేయరా ఇది ఆగురా, అరే అన్లాక్ చేయడా దీనికి. ఇగో ఇది కారు ఓపెన్ చేయి, డిక్కీలో కూర్చో అంటుంది ఏడు. అరే ఆడ కింద ఉంటుందిరా, అరే కింద ఉంటుందిరా ఆడ. సో ఇది కార్ అయితే. జాగలేదురా అంటే డిక్కీలో కూర్చో. అరే ప్రభాకర్, నవీన్ అని చెప్పలేదు అరే చెప్పలే. అరే ఒకసారి అడిగేది ఉండరా వాణ్ణి కూడా. అరే ఒక మాట చెప్పొద్దా రవానికి, నవీన్ గారికి నార్మల్గా చెప్పేది ఉండేరా. ఏం చేస్తాం సార్, లైట్ తీసుకోరు. జాతర పైస వచ్చేసారు, జాతరకైతే చలో గాయస్ మన జాతర పైస వచ్చేసారు, మనం జాతర పోతున్నాం. మీకు సస్పెన్స్, అది ఎక్కడ పోతామని చెప్తాం లాస్ట్కి. నేను చెప్పినారా, నేను చెప్పేసి ఎడికి పోతున్నాము అంటే పర్టికులర్గా ప్లేస్ చెప్పలేదు. కార్ అయితే ఏమన్నా మెయింటైన్ చేస్తుండ అన్న, అసలు వేరే మెయింటైన్ చేస్తుండు కారు. గాయస్ ఇది ఒకటే చెమ్మి నడుస్తుంది గాయస్ కార్ ఇది, ఎందుకంటే అన్న ఒక్కటి నడిపిస్తారు కాబట్టి ఇంత మంచిగా ఉంది. అరే అది అంత ముచ్చట కాదు కానీ నువ్వు ఆపినావు, అది ఆగలేదు. అది కాదు కానీ కార్ అయితే ఫుల్ మెయింటైన్డ్.
ఏసీ వస్తుంది. అరే ఏమరా ఫస్ట్ గేర్ రా అర్థమైపోయింది. ప్రభాకరం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోతారు బాయ్, మీరు ఏం చేసినా అనుకుంటున్నా. మంచిగా కూర్చుండి ఇక్కిలాల్లా ఏదిరా ఇది నేను చూపెడతాను. వచ్చినట్టు మామూలు కాదు గైస్, మినిమం చంద ఉండాలి. చంద ఉంటేనే కారు. చంద గూగుల్ పే ఆన్ చేయాలా? చంద కాదురా స్ప్లిట్ రా రే, పెట్రోల్ కి స్ప్లిట్ అంటారా, చంద అనరా. సారీ గైస్, మిలిటరీ సిస్టమ్. మేము మంద దాంట్లో మిలిటరీ సిస్టమ్ అంటాం గైస్. పంపించిన 300 పెట్రోల్ కి మొత్తం పెట్రోల్ బంక్ అంతా ఆగమాగం చేస్తారు. మస్తు వద్దు, మన బండి మీద మినిమం 80 స్పీడ్ మెయింటైన్ చేయాలి. దాని మీద పోతుందిరా మదార్ కడతారేమరా కాడతారు మీరు. బ్రిడ్జ్ ఎక్కదా అంటాడు, అది మైదపట్నం ఎందుకు ఎక్కదరా మీద మళ్ళీ కూడా ఇంత వెనుకలకి వెళ్ళిపోతారు. అసలు 2 లైన్స్ ఉంటాయి కదా, పక్కకి వెళ్ళి పోతారు. మనం వెళ్ళపోదాం పక్కకి వెళ్ళి. కార్ ఇజ్జత్ తీసుకుని మొత్తం అసలు పై మేదిపట్నం బ్రిడ్జే కదంటే ఇది. ఎక్కితే పోలీసు వాడు చేసి చేశాడంట. మళ్ళా తీసుకొని ఎక్కిరాడు, నేను ఇచ్చిరాడు ఆ త్రిపుల్ ముంగడ దిగినా మళ్ళా పట్టుకురాడు. పట్టుకుంటా 500 కట్టినాము. ఓ అమ్మ, మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ నేను మన వాళ్ళకైతే. ఆడ అంత మంచి బోర్డు వేసాడు, 2 వీలర్ ఎలా లేదురా అయినా సరే ఎక్కిస్తారు. ఏమరా రై ఈయనకే తెలియదు, ఈడే అన్నాడు ఇప్పుడు కార్ ఎక్కుతుందారా మనదని. మళ్ళీ అంతే అంటాడు. అరే ఇది కార్ కాదా, కార్ కాదా ఇది. పోలీసు కొంచెం పాత కార్, చాలా ఓల్డ్ మోడల్ కాబట్టి. మఫ్లర్ ఎట్లా వస్తుంది చూసినా, కార్ది మఫ్లర్ ఎట్లా వస్తుంది చూసినా అంటుందా. మొత్తం ఎగ్జాస్ట్ అయితే వీడి దృష్టిలో 360 అంటే యూటర్న్, సిగ్నల్ కాడ 360 కొట్టాలంటే యూటర్న్ చేసాడు కార్ని. అలా అన్నీ ఇదొక ఫీలింగ్ ఉంటుంది, వేరే ఫీలింగ్ ఇది. ఏమరా అసలు వచ్చింది ఒక పని మీద, దారిలో ఇంకేదో పని అవుతుంది మాది. పని కంప్లీట్ అయిందా, మళ్ళీ వచ్చేసినాం. ఎటు చూడు షెడ్కి రావాలా, గణేశుని పని ఏడు దాకా వచ్చిందో చూడాలి. బుక్ చేసి దగ్గర దగ్గర ఎన్ని వీక్స్ అవుతుందో నాకు గుర్తులేదు, 1 మంత్ అయితే అవుతుంది. ఆ 1 మంత్లో ప్రతి సండే రోజు ప్లాన్స్ అన్నీ పక్కకు పెట్టాలా, రావాలి ఇడికి ఒకసారి వచ్చి చూసిపోవాలా. ఎటన్నా పో సండే రోజు ఏడికన్నా పో బయటికి, ఒకసారి వచ్చి అయితే కన్నేసిపోవాలి అంతే. ఇక మన వాళ్ళకి అదంతా అలవాటు అయిపోయింది, అట్లా వస్తారు చూస్తారు పోతురు. ప్రతి వారం ఒకసారి వస్తారు చూస్తారు, చలో డన్. వచ్చినామా చూసినామా పోయినామా, అదొక సాటిస్ఫాక్షన్ అంతే. ప్రతి వారం డ్యూటీ వేసుకుంటాడు ఇడైతేడు.